నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. తమిళనాడులో ఒక కొత్త శకం మొదలైంది. ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఇంటికి అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించేటువంటి ఫైల్ పైన మొట్టమొదటి సంతకం చేశారు విజయ్. యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు ప్రత్యేక దళం ఏర్పాటు చేస్తామన్నారు. దానిపైన కూడా సంతకాలు పెట్టారు. అటు మిత్రులైన శత్రువులైన అందరికీ తమ ప్రభుత్వంలో ఒక్కటే చట్టం వర్తిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో బంధుప్రీతికి తావు లేదంటూ కూడా తేల్చెప్పారు విజయ్. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉంటుంది, పవర్ సెంటర్ ఈజ్ విజయ్ అని ఘంటాపదంగా చెప్పారు. మరోవైపు మే 13వ తేదీ డెడ్ లైన్, మెజార్టీని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ విజయ్కి గవర్నర్ అర్లేకర్ గడువు విధించారు. దీంతో అందరి చూపు విజయ్ బల నిరూపణపైనే పడింది. ప్రభుత్వ ఏర్పాటుకై 6 రోజులు టీవీకే నిరీక్షించింది. ఎటకేలకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ఇవ్వడంతో విజయ్ సర్కారుకు రూట్ క్లియర్ అయింది. 59 ఏళ్లుగా డిఎంకే, అన్నా డిఎంకే ఆధిపత్యంలో ఉన్న తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక సంచలన సునామీ సృష్టించారు. తొలి సంకీర్ణ సర్కారుగా టీవీకే రికార్డులకెక్కింది. మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయితే 108 సీట్లతో టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించింది తమిళనాడులో. బట్ అయినప్పటికీ ఈరోజు ప్రమాణ స్వీకారం వరకు కూడా చాలా అటు ఇటుగా 2 అడుగులు 3 అడుగుల దూరంలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత ఓవరాల్గా అన్ని పార్టీల మద్దతుతో, అటు వామపక్షాల మద్దతు, అటు సివికే మద్దతు, ఐయుఎంఎల్ మద్దతుతో మొత్తానికైతే విజయ్ సర్కారు కొలువుదీరింది. విజయ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడుకు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో విజయ్ తర్వాత భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది? సచివాలయంలో ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్నారు. ఒక భావోద్వేగానికి లోనయ్యారు విజయ్. ఆయన మాటల్లో, స్పీచ్లో కూడా అగ్రెసివ్నెస్ కనిపించింది. చూద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్, చెప్పండి. మొత్తానికి ఎట్ లాస్ట్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కోసం గంట ఎదురు చూసింది, దేశం మొత్తం కూడా ఎదురు చూసింది. ఏం జరుగుతుంది. మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశం మొత్తం కూడా అటువైపే కాన్సన్ట్రేట్ చేసింది. ఈవెన్ పశ్చిమ బెంగాల్ని పెద్దగా ఎవరు పట్టించుకున్నది లేదు. బట్ ఈరోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ఆ తర్వాత ప్రోటెం స్పీకర్ ఎన్నికుంటుంది, తర్వాత స్పీకర్ ఎన్నికుంటుంది. ఆ తర్వాత రోజు ఇక ఫ్లో టెస్ట్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ ఎపిసోడ్ని ఎట్లా చూడొచ్చు? మొదటగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యువ నాయకుడే అంటున్నాడు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రారంభ వయసు 50 అంటారు శ్రీకాంత్. కనుక 53, 54, 55 లోపే కనుక యువకుడిని అభినందిద్దాం మనం. ఒక ట్రెండ్ సెటర్ గా మారింది తమిళనాడులో. ఎందుకంటే మూస రాజకీయాల నుంచి మొదలు కాంగ్రెస్ పార్టీ, అక్కడి నుంచి ఎప్పుడైతే కరుణానిధి తిరగబట్టాడో ద్రవిడ రాజకీయాల వైపు, అక్కడ అదొక విప్లవం. ఆ తర్వాత దాని మీద కరుణానిధి తప్పుల మీద తిరగబడి చేసిన వాడు ఎంజి రామచంద్రన్. ఎందుకంటే ఇద్దరి మధ్యన ఈయన చరిస్మా ఉన్నాడు, కరుణానిధి ఏమో బ్యాక్గ్రౌండ్ దర్శకుడు, రచయిత, అట్లాంటి వాడు. కనుక ఎంజి రామచంద్రన్ బయటకు పంపించే ప్రయత్నం చేస్తే ఎంజి రామచంద్రన్ వేరే పార్టీ పెట్టి అన్నా డిఎంకే పెట్టి ఆయన గెలిచారు. ఆ తర్వాత ఆయన వారసులుగా జయలలిత వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే అటు ఈ ముగ్గురు నాయకులు లేరు. ఎవరు కరుణానిధి లేడు, అట్లా జయలలిత లేదు, ఎంజి రామచంద్రన్. కానీ ఇప్పుడు ద్రవిడ రాజకీయాలు మూస రాజకీయాలు అయిపోయినాయి. చూస్తున్నాం మనం. ఇటు పక్క వీళ్ళు కానీ అటు పక్క వాళ్ళు కానీ గత 10-15 ఏళ్ళుగా మూస రాజకీయాలు అయిపోయినాయి. దీని పట్ల ప్రజలు విసిగిపోయింది. అనుచిత ఉచితాలు అప్పుడైనా ఇప్పుడైనా వస్తాయి. నిజంగా చెప్పాలంటే ఉచితాలకు ఆలవాలమైంది మొట్టమొదటిలో అక్కడే. కానీ అన్ని ఉచితాలు అనుచిత ఉచితాలు కావు. నిజంగా దేశంలో మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టింది మొట్టమొదటిసారి తమిళనాడులోనే. 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టింది అక్కడే తమిళనాడులోనే. అది నిజంగా రోటీకి అప్పుడు అవరు మకాన్ అంటాం కదా, కనీస అవసరాలు. ఈ రెండు కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఆకలితో అలమటిస్తూ స్కూల్కి వచ్చిన వాడికి పాటలు అర్థం అవుతాయా, లేకుంటే కడుపులో ఎలుకలు పరిగెత్తాయా అని మనం గమనిస్తే ఈ రెండు ఇట్లాంటివి చాలా అద్భుతమైన పథకాలు. కానీ ల్యాప్టాప్లు ఇవ్వడము, సైకిళ్ళు ఇవ్వడం, స్కూటీలు ఇవ్వడము, 8 గ్రాముల బంగారం ఇవ్వడం, అన్ని రొటీన్ రాజకీయాలు వస్తున్నాయి. అదే రొటీన్ రాజకీయాలలో ఒక విప్లవాత్మకంగా వచ్చి సగం విప్లవం, సగం ఏమంటే అడ్జస్ట్ అవ్వడం చూస్తే మనకు ఒకటి సారా డబ్బు లేకుండా 190 నియోజకవర్గాల్లో, కొంతవరకు ఎవరైనా పెట్టవచ్చు కానీ 190 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. ఒక మూస రాజకీయాలకు డబ్బులు తీసుకుందాం, వేసేవాడికి వేద్దామని ఒక విప్లవంగా వచ్చింది. అప్పుడు గతంలో మనకి ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఎట్లాంటి విప్లవం సృష్టించారో అటువంటి విప్లవం మళ్ళీ వచ్చింది అంటున్నాడు అక్కడ. ఒకటి. రెండవది, ఇక సరే అనుచిత ఉచితాలకు వస్తే వాళ్ళకంటే ఒక ఆకి ఎక్కువ చదివిండు. డిఎంకే తెలుసు, అంటే ఇప్పుడు పిండి కొద్ది రొట్టె వాళ్ళకి ఎంత ఉందో తెలుసు కనుక
వాళ్ళు అంతకంటే మించి ఇవ్వలేమన్నారు. 1000 ఇస్తే పెన్షన్ 1500 చేస్తామన్నారు. కానీ 2000 చేస్తా అన్నాడు. 2500 మహిళలకు ఇస్తా అన్నాడు. అట్లా 8 గ్రాములు బంగారం ఇస్తా అన్నాడు. 4000 రూపాయలు మన నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఇట్లా అడ్డగోలుగా పెంచే ప్రయత్నం చేసిండు. దీనిలో కాంప్రమైజ్ కాగానే విప్లవం అనే పేరు మీద అటు కేజ్రీవాల్ అనేదే పనిచేసిండు. ఉచిత కరెంట్ నుంచే మొదలుపెట్టిండు కేజ్రీవాల్ కూడా. ఉచిత కరెంటు రకరకాల చేసిండు. ఉచిత విద్య ఆరోగ్యం మాత్రం బ్రహ్మాండంగా అందించింది కేజ్రీవాల్. కనుక ఒక విప్లవం మాత్రం తమిళనాడులో వచ్చింది. అన్ని పార్టీలకు మేలు కొలుపు అంటున్నాడు. ఇది నా ఉద్దేశం. డబ్బులు సారా పోకుండా వేయడం అనేది అభ్యర్థులు సామాన్యులు గెలిచే పరిస్థితి వస్తుంది అనే దానికి మంచి ఉదాహరణ. ఇక ఆయన కొంచెం అనుభవశూన్యతతో ప్రమాణ స్వీకారం చేయమంటే ఆ కాగితం పక్కన పెట్టి ప్రసంగం మొదలుపెట్టాడు. అప్పటికి మన గవర్నర్ ఆపలే కానీ ఏదో తప్పు పోతుంది అని తెలుసుకునే క్రమంలో ఆయన ఆపితే అప్పుడు ప్రమాణ స్వీకారం చదివేయండి. 2 మంత్రివర్గం కూడా మరి ఇంత తొందరగా ఏర్పాటు చేయడం చాలా విచిత్రం అంటున్నారు. ఎందుకంటే సార్ ఈ మంత్రివర్గం విషయంలో సార్ ఇప్పటికి 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్ళందరూ కూడా టీవీకి చెందిన వాళ్ళే. బట్ వామపక్షాల నుంచి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ తరపున కానీ మిగతా పొత్తులతో వచ్చినటువంటి పార్టీలకు ఎక్కడ కూడా దీంట్లో అవకాశం ఇవ్వలేదు. సార్ ఇప్పుడు ఇవ్వకపోయినా కానీ దీని తర్వాత కొంత చర్చల తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు సో ఆ రకంగా డిస్కషన్ ఉంది కాబట్టి అందుకే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించలేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక పట్టాన్ని తేలదు కూడా. ఉన్నోళ్ళు 5 కనుక ఇప్పుడు మంచి మెజార్టీ వచ్చిన కేరళనే ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. చూస్తున్నామా? కనుక ఈ 5 ఎవరు మంత్రి పదవి ఏంటి వెంటనే కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు అంటున్నాడు. కనుక 9 మంది తన పార్టీ వాళ్ళు పెట్టుకుంటూనే చాలా మంది యువకులు ఉన్నారు, కొంచెం వయసు మీద ఉన్నారు. వాళ్ళందరికీ ఏం పాలన అనుభవం విజయ్తో సహా ఎవరికి లేదు. కానీ 9 మంది తీసుకోవడం ఏంటంటే మిగతా 4 పార్టీలు మేము ప్రభుత్వంలో చేరమన్నాయి కదా. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వంలో చేరమన్నాయి. ఈసీకి అనేక షరతులు పెట్టి వచ్చినా మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాం, ఎలాంటి ప్రభుత్వాలు చేరకుండా ఉంటామని చెప్పి వీసీకే కానీ ఇంకొక యూసీఐ కూడా ఎమ్మెల్యే కూడా వాళ్ళు కూడా ప్రకటించారు కదా. కనుక ఈ 4 నుండి 8 మంది మాత్రం ప్రభుత్వాలు చేరారు. చేరితే ప్రభుత్వాలు చేరితే ఎవరంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేరుతుంది. ఒకవేళ రేపు మాకు కూడా ఇవ్వాలంటే అది వేరు. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయమే కేరళలో తెలుసుకోలేకపోయిన పరిస్థితుల్లో ఇక్కడ 5 ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఏ సంగతి తెలుసుకోలేకపోయిందో ఏమో కనుక ఇవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే. ఏదైనా సరే మొదటి సంతకం అదే ఉచిత విద్యుత్ 200 యూనిట్లు పైకి పెట్టారు. అది విద్యుత్ రంగ సంస్కరణలో నేనైతే వ్యతిరేకిస్తాను. కరెక్ట్ గా విద్యుత్ రంగాన్ని నాశనం చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. అది అక్కడిచ్చినా తప్పే. సరే ఇస్తా అన్నాడు. ఎందుకంటే ఉచిత విద్యుత్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే పెట్టే సంతోషపడ్డారు అందరూ కూడా. మంచిది. అది రైతులకు మాత్రమే, అదే రైతులకు మాత్రమే. సో ఓవరాల్ గా అంటే ఇది కూడా ఇబ్బంది అయ్యేది కాబట్టి 200 యూనిట్ల వరకు పేదల విషయంలో కొంత కన్సిడర్ చేయొచ్చు. 200 యూనిట్లు అందరికి కదా. మళ్ళీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇప్పుడు షరతులు వర్తిస్తాయి. చూడండి ఇప్పుడు అన్నింటిలో షరతులు వర్తిస్తాయి. 8 గ్రాములు బంగారం ఇవ్వలేదు. అందుకని చూడండి ఆయన స్పీచ్ లో అదే నా సాధ్యమైందే చేస్తా అబద్ధాలు చెప్పా అన్న మాట బహుశా మేనిఫెస్టోను దృష్టిలో పెట్టుకొని అన్నారేమో అనిపించింది. రెండోది కూడా చెప్పిండు. మొట్టమొదటి ఇంకోటి చెప్పిండు శ్రీకాంత్ ఏంటంటే 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల మన వేల కోట్ల రూపాయలు అప్పున్నది, 10 లక్షల కోట్ల అప్పున్నది, సమస్య లేదు, ఆ అప్పు చేసిపోయిన గత ప్రభుత్వం విమర్శించుకుంటూ ఇది చేయాలంటే అవరోధం అని చెప్పిండు కదా. గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లంకెపిందలు అనుకొని వచ్చినామని మొత్తం ఆయన లంకెపిందలు అనుకొని రాలేదు. ఈయనే చెప్పిండు స్పష్టంగా 10 లక్షల కోట్ల అప్పును మా నెత్తి పడేసిపోయిండు, ఇప్పుడు మళ్ళా మాకు కష్టమే అయింది అని చెప్పి అంటున్నాడు కదా. అందుకనే అక్కడ రేవంత్ రెడ్డి వే ఆఫ్ ప్రచారం వేరు, కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగినటువంటి అంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి మేనిఫెస్టో ద్వారా అట్రాక్ట్ చేసుకున్నాడు. సో వాళ్ళు 10,000 ఇస్తే మేము 12 ఇస్తా అన్నారు, వాళ్ళు 4 ఇస్తే మేము 5 ఇస్తా ఉన్నారు, వెంటనే వెళ్ళి లోన్లు తీసుకోండి అన్నారు, ఇవన్నీ అన్నారు. బట్ విజయ్ విషయంలో అవి అంత ప్రజలు దాన్ని పట్టుకుంటారా? ప్రతిపక్షం పట్టుకున్నంత ప్రజలు అంత వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి సీన్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ వ్యతిరేకత ఉంది. స్టాలినే ఓడిపోయిందంటే అర్థం చేసుకోండి. ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి పట్ల వ్యతిరేకత 5 ఏళ్లనే తేలిపోయింది. గతంలో 10 ఏళ్ళు చేసిన వాడు కూడా కాదు. ఇప్పుడు విజయ్ అంటే మన కేరళలో ముఖ్యమంత్రి అయితే 2 సార్లు చేసిన ప్రజా వ్యతిరేకత అక్కడ ఉంది కనుక ఆయన ఓడిపోలే కానీ మన పార్టీ ఓడిపోయింది, ఎల్డీఎఫ్ ఓడిపోయింది. ఇక్కడ అట్లా కాదు, ప్రజల వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది. వ్యతిరేకత ఉంది కనుకనే 47 సీట్లు అన్నాడీఎంకేకి వచ్చింది, ఈయనకు 108 సీట్లు కదా. మరి 2 కలిసి 160 సీట్లు ఉన్నట్టు కదా. అవుట్ ఆఫ్ 234 మిగతా 60 సీట్ల వీళ్ళకి వచ్చినాయి, 59 వచ్చినాయి కదా వీళ్ళకైతే. అందుకని సమస్య లేదు. ప్రజా వ్యతిరేకత పూర్తిగా ఉన్నది ఆయన మీద, స్టాలిన్ మీద ఉన్నది. ఉత్తరరత్నం చేసిన అది అట్లా ఉత్తరరత్నం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద అడ్డగోలు మాట్లాడటం ఇవన్నీ కూడా హిందువులు లేకం చేసినాయి. ఇప్పుడు హిందువులు ఓట్లేకని మొన్నటిదాకా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 3 సీట్లు వచ్చినాయి కదా మనకు. 1 సీట్ వచ్చింది కదా బీజేపీకి. ఇక్కడ 3 సీట్లేమో కేరళ, 1 సీట్ ఇక్కడ వచ్చింది కదా. మెల్లమెల్లగా హిందుత్వవాదాన్ని
మనకు దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టే క్రమంలో సక్సెస్ అవుతుందా అంటే దాన్ని ఆపిండి ఇక్కడ ఈయన మాత్రం. అవును, విజయ్ అవును. ఏం చేసిండంటే మంచి చెడ్డో ఒక కమిట్మెంట్ తో ఉన్నాడు. అవును. ఎప్పుడైతే నేను సిద్ధాంతపరంగా వ్యతిరేకినంటే ప్రభుత్వం ఏర్పడదు అన్ని తెలిసినాక కూడా కాంప్రమైజ్ కాలేదు. రెండు వైపుల నుంచి గెలిచాడనే చెప్పాలి. ఈవెన్ మద్దతు లేకపోయినా సీట్ల సంఖ్య తక్కువ ఉన్నా కానీ చిన్న పార్టీలు కలుపుకొని ఇటు స్టాలిన్ అంకుల్ అని చెప్పి వ్యతిరేకించిన స్టాలిన్ పైన గెలిచారు, బీజేపీని వ్యతిరేకించిన బీజేపీ పైన గెలిచారు. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఈ ప్రభుత్వానికి రాజకీయంగా నేను వ్యతిరేకిస్తున్నా అన్నాడు, అదే అన్నాడు. ఇటు కాకపోతే అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు మద్దతు తీసుకోవడం, స్టాలిన్ చెప్తేనే వచ్చిన వాళ్ళు చెప్పడం మాత్రం కోసం మెరిపే కదా. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చేతిలో ఎవరి చేతిలో పగ్గాలు ఉంటే స్టాలిన్ చేతిలో పగ్గాలు ఉన్నాయి రేపొద్దున పడిపోవడానికన్నా. ఇక నెక్స్ట్ ఏం జరగబోద్దు అంటే ఇప్పుడు రేపైతే అసెంబ్లీ మొదలు అవుతుంది, రేపు అందరి ప్రమాణ స్వీకారాలు అయితే ఇంతకుముందు చెప్పినట్టే ప్రమాణ స్వీకారాలు అయిపోతాయి. ఆ తర్వాత ఎల్లుండేమో ప్రొటెం స్పీకర్ ఫస్ట్ పెడతారు, ప్రొటెం స్పీకర్ తర్వాత ఎల్లుండేమో మనకు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నిక వెంటనే మన బలాబలాలు ఎల్లుండి తేలదు అనుకుంటున్నాను. లాస్ట్ డేట్ కనుక నెక్స్ట్ డే పెడతారు. నాకు ఉద్దేశం ఏంటంటే డివిజన్ కోరరు నేను అనుకుంటున్నాను శ్రీకాంత్. నా అంచనా, రాజకీయ అంచనా, జోస్యం కాదు కానీ డివిజన్ కోరరు అనుకుంటున్నాను. ఎందుకంటే డివిజన్ కోరితే ఇప్పుడు అంటే ఏది అందరు మూజవాణి ఓటుతోనే ఆమోదిస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరు ఆశీర్వదించిన ప్రభుత్వమే కదా. ఒక రకంగా చెప్పాలంటే సరే అన్నా డిఎంకేకి ఎంత వ్యతిరేకత ఉన్నా, బీజేపీకి వ్యతిరేకత ఉన్నా, అటుపక్క డిఎంకే అయితే ఖచ్చితంగా డివిజన్ అయితే కోరదు కదా. దీని వీళ్ళకన్నా ఎక్కువ అన్నా డివిజన్ కోరకపోవచ్చు, ఎందుకంటే డివిజన్ కోరితే అభద్రతా భావంలోకి వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేలు ఎవరు క్రాస్ అవుట్ చేశారో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్తుంది. ఉన్న ఓటు పోతే కష్టం కదా కదా. అందుకనే ఇప్పుడే బల పరీక్ష నాడే అసలు అట్లా కష్టమే. ఒకవేళ విజయ్ కి మద్దతు ఇవ్వకుండా మళ్ళీ వేరే పార్టీలకి ఇవ్వకపోయినా కానీ డివిజన్ లో విజయ్ కి మద్దతు తెలుపకపోయినా కూడా కష్టమే ఇది. మళ్ళీ ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు పోతాం. సార్ ఇందులో సార్ ఒకవేళ అదే జరిగితే డివిజన్ లో విజయ్ కాకుండా విజయ్ ఓటు వేయకపోతే గనక ప్రభుత్వం పడిపోతే 6 నెలల రాష్ట్రపతి పాలన వస్తే మళ్ళీ ఎన్నికలు వస్తే గనక ఈసారి ఇంతకు మించిన రెట్టింపుతో విజయ్ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఆ ప్రమాదం తెలుసు వీళ్ళకి. విజయ్ ప్రభుత్వం రావాలి, ఫెయిల్ కావాలి, బదనం కావాలి, ఆ తర్వాత మనం మళ్ళీ గెలుస్తామనే నమ్మకం ఉంది వాళ్ళకి. అంటే విజయం రానివ్వకపోతే ఇంకా స్ప్రింగ్ ను ఎంత కిందికి దొక్కితే అంత పైకి లేస్తుంది శ్రీకాంత్ కదా. అందుకని స్ప్రింగ్ దొక్కదలుచుకోలే. అందరికంటే వైస్ మెన్ గా స్మైల్ విలంగా ప్రవర్తించి స్టాలిన్ అంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపెట్టాడు. అంటే చిటికెన ఇప్పుడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం అన్నాం కనుక ఈ మొదలే కనుక మేము మద్దతు ఇస్తున్నామంటే ఇంత విలువ ఉండకపోతుండే. ఇప్పుడు మన విజయ్ చాలా రకంగా గర్వంగా పోయిండు. అంటే ఎవరితో నాకేం పని, నాకు 108 సీట్లు ఉన్నాయి, డైరెక్ట్ పోతే పిలుస్తాడేమనుకున్నాను. కాంగ్రెస్ కూడా అవకాశం ఎప్పుడు వచ్చింది, ఆయనను మద్దతు కూడా కట్టుకొని రమ్మన్నాకనే కదా కాంగ్రెస్ మద్దతు దొరికింది కదా. అంటే ఇప్పుడు అట్లికర్ చేసిన పని ఎక్కడ తప్పు కాదు అంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన పని క్షేమం కోసమే చేసిండు అప్పటికి ఇప్పటికి అంటున్నాడు. కనుక ఆ తర్వాతనే వీళ్ళు చేరింది. కానీ చేరే క్రమంలో మేము స్టాలిన్ అనుమతి తీసుకుని వచ్చినాం అంటున్నా. యూసీసీఐను వాళ్ళు మన వీళ్ళు బీసీకే వాళ్ళు ఇద్దరు అన్నారు కదా. కనుక రేపు పొద్దున విడ్రాగంటే అవుతారు. అంటే 6 నెలలు అనే ముద్దతి పెట్టింది స్టాలిన్ అదే అంటున్నాను నేను. తన చేతిలో ప్రభుత్వం పగ్గాలు ఉన్నాయి. ఒకవేళ ఆ 4 విడ్రా చేసుకుంటే మొదటికి వస్తుంది, మళ్ళీ 216 పడిపోతారు. ఇటు చూసి మళ్ళీ ఏడీఎంకే నుంచి ఒక వర్గం ఏమైనా విజయ్ కి మద్దతు ఇస్తే తప్ప ఈ ప్రభుత్వం 6 నెలల తర్వాత ముందుకు పోయే పరిస్థితి కనిపించట్లా. కానీ ఇప్పుడు మేమైతే సిద్ధాంతం దాటలేదు. సైద్ధాంతిక పరంగా బీజేపీ వ్యతిరేకంగా కనుక ఆ కూటమిని చేరలేదు. ఈ కూటమిలో నుంచి కూడా వాళ్ళంతా వాళ్ళు వస్తే మాకు మద్దతు ఇచ్చారు, మేము చేరినామని చెప్పుకోవడానికి బీజేపీకి మంచి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు మోసం చేసి విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, 6 నెలల తర్వాత వాళ్ళ విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు ఇప్పుడు అనుభవం వస్తుంది. అప్పటికే ఇప్పుడు తొండ ముద్దడి ఊసరవేలు అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు అన్నాడు ఎంపీ నుంచి 10 మంది తెచ్చుకుంటే అయిపోద్ది కదా కదా. మేబీ అదే జరగచ్చేమో, నాకు ఇంట్లో వేరే ఆప్షన్ ఏం కనిపించట్లా. అదే ఇక రెండో ఆప్షన్ అదే. యాక్చువల్ గా ఇప్పటికే చీల్చే ప్రయత్నం చేసి షణ్ముఖము వర్గం ఒక 6 నిన్న వచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత 6 అయితే 2 మంత్రి పదవులు, 10 మంది అయితే 4 మంత్రి పదవులు, 20 అయితేనే ఇంకో 2 వేసి 6 మంత్రి పదవులు ఇస్తా అని చెప్పి 20 మందికి ఆరిస్తానని ఒప్పుకున్నాడు. ఉన్నాయి వచ్చేటి 23 మంది, 24 మందిని మంత్రివర్గం చేర్చుకోవచ్చు వాళ్ళు. కనుక అట్లా కూడా ఒక రకంగా చెప్పాలంటే అది ఆ ప్రయత్నం కూడా జరిగింది అంటున్నారు. దానికి అన్నాడీఎంకే వైపు పోకుండా చేయడానికే స్టాలిన్ 6 చెర నుంచి విడుదల చేసి ఉంటుంది సార్. దీంట్లో ఇంకొక లైన్ కూడా కనిపిస్తోంది సార్. ఇన్డెప్త్ గా చూస్తే ఆల్మోస్ట్ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడ్డది కూడా డిఎంకే మద్దతుతోనే ఒకనొక సందర్భంలో. సో అట్లాంటిది ఒక 20-30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి డిఎంకే దోస్తాన్ని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ సడన్ గా వదిలేసుకుంది.
ఓకే. సో విజయ్ ఎక్కడ బీజేపీ వైపు వెళ్తారేమో అని చెప్పేసి వచ్చి అడ్డుకట్ట వేసుకున్నారు. ఓకే. బట్ ఇప్పుడు స్టాలిన్ నిర్ణయం ఎట్లా ఉండొచ్చు? స్టాలిన్ ఎట్లాంటి అడుగులు వేసే ఛాన్స్ ఉంది? స్టాలిన్ చాలా నిబ్బరంగా ఉంటాడు. ఈ 6 నెలలు ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా తాను గెలవలే కనుక తనకి అధికారం లేదు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదాతోని తాను ఇప్పుడు ఉంటే ఉదయనిధి స్టాలిన్ గెలిచిండు. ఉదయనిధి గెలిచిండు కదా, ఉదయనిధి ఆయన గెలిచిండు. ఉంటాడేమో నేను అనుకుంటున్నాను. ఉదయనిధి స్టాలిన్ గెలిచిండు కనుక ఉదయనిధి స్టాలిన్ గానే పెట్టొచ్చు. లేదు మళ్ళా వారసత్వ రాజకీయాలు ఎందుకని బదనాం వస్తుంది అనుకుంటే ఒక సీనియర్ నేతను ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చి ఉపనాయకుడిగా స్టాలిన్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మన స్టాలిన్ ఆలోచన దాన్ని బట్టి నడుస్తుంది కనుక తన కొడుకే ఎందుకు ఉండాలి అని విమర్శ వచ్చినప్పుడు ఒక సీనియర్ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా పెడతారు, క్యాబినెట్ హోదా ఆయనకి ఇస్తారు. అప్పుడు ఉప నాయకుడిగా స్టాలిన్ పెడతారు. ఎందుకంటే స్టాలిన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కదా అని నేను అనుకుంటున్నాను. నా అంచనా అయితే అది. సో ఈ రోజు ఏం జరిగిందండి సార్? ఈరోజు ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఈ మాట అన్నారు. సో కాంగ్రెస్ ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచి వెళ్తుంది, ఈరోజు స్టాలిన్ కూడా వెన్నుపోటు పొడిచి వెళ్లారంటూ స్టాలిన్కి కొంత సింపతి చూపిస్తూ కాంగ్రెస్ పార్టీని నిందించారు. సో ఈ మాటల వెనకాల ఏమైనా అంటే మోడీ సింపతి చూపించారు కాబట్టి స్టాలిన్ వైపు మోడీ ఏమైనా చూస్తున్నారు అనుకోవచ్చా? సో డిఎంకే ఎన్డీఏ కూటమి గతంలో కూడా కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం భవిష్యత్తులో? ద్రవిడ పార్టీలు రెండు కూడా తమ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా ఉంటే అట్లా దానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఎంఐఎం కదా, మన తెలంగాణలో ఎంఐఎం కదా, ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా మా దగ్గర రావాల్సింది అంటే ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి రొంగలే కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, ఇవాళ మన కాంగ్రెస్ వచ్చినా ఎంఐఎం చెప్తే ఎట్లా విన్నారో ద్రవిడ పార్టీలు రెండు కూడా ఎవరన్నా ఒకరు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా ఉన్నారు. మొదటి నుంచి కూడా చూడండి మీరు, అప్పటి నుంచి ఇప్పటిదాకా. అంటే ఇవాళ ఎన్డీఏ కూటమి కావచ్చు, కానీ ఏదైనా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక పార్టీ ఉంటది. ఇప్పుడు అన్నాడీఎంకే దానిలో ఉన్నది. ఇప్పుడు ఇది ఒక్క సీటు గెలిచింది కనుక రేపు పొద్దున 27 సీట్లు పోటీ చేస్తే ఒకటి గెలిచింది మన శ్రీకాంత్. అక్కడ పోతే 27 సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్ 5 గెలిచింది. గెలుపు శాతం బీజేపీ తక్కువ ఉంది, కాంగ్రెస్ ఎక్కువ ఉన్నది. ఈ దేశంలో ఒక రకంగా కాంగ్రెస్ మీద వెంటనే తిట్టేసింది కదా స్టాలిన్. ఉట్టిగా నమ్మక ద్రోహం, మిత్ర ద్రోహం అన్నాడు. అనడమే కాదు, వాళ్ళ కనిమొలి ద్వారా లెటర్ రాయించారు. ఆ లెటర్ లో స్పష్టంగా మేము వాళ్ళతో కూర్చోము, ఆ ఇంటి కూడా లేము, మేము మాకు సీట్లు వేరే కేటాయించాలని రాసేసిండ్రు. కనుక దూరం అయినట్టు లెక్క. అంటే 2 మంత్రి పదవుల కోసం లేకపోతే చిన్నగా అధికారంలో, అంటే ఆనాడు స్టాలిన్తో కలిసి అధికారంలో ఉంటారు, ఇప్పుడు వీడితో కలిసి అధికారంలో ఉంటారు అనే బాధ అవుతున్నది ఉన్నది కదా. అంటే ఇప్పుడంతలో వెంటనే కూటమిలు మారకపోవచ్చు, కానీ దీంట్లో అంటే ఓ రకంగా చెప్పాలి ఉండే అవకాశం మనం ఏం చర్చ చేసుకున్నా కానీ ఆఫ్టర్ 6 months తర్వాత ఏం జరగబోతోందో అన్నదే కనిపిస్తోంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకేకి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చేసిన టీవీకేతో కలిసింది. ఈరోజు రాహుల్ గాంధీ కూడా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అంటే పాయింట్ ఏంటంటే ఏఐడిఎంకే నుంచి ఒక వర్గం ఇప్పటికే షణ్ముగన్ వర్గం రావడానికి సిద్ధమైంది. నేను రాత్రి కూడా చర్చలు జరిగినాయని చెప్పేసి మీరు ఇంకో కామెంట్ చేశారు. సో రేపు పొద్దున భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిలోకి స్టాలిన్ కనుక చేరితే ఏఐడిఎంకేలోంచి విజయ్ వైపు ఒక టీం బయటకు వస్తే గనక ఇక భవిష్యత్ రాజకీయాలు టీవీకే వర్సెస్ డిఎంకే లాంటి పోటాపోటీన చూడొచ్చా? ఏఐడిఎంకే కనుమరుగయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఏఐడిఎంకే చరిస్మాన నాయకుడు ఎవరు లేరు. పాయింట్. 2 ముఖ్యమంత్రులు గతంలో ఉంటే ఒకడేమో పన్నీర్ సెల్వం, ఆయననేమో డిఎంకే కుటుంబం చేరిపోయాడు. ఇటు పక్కన శశికళనేమో మొత్తం రాజకీయ సన్యాసం చేసేసింది. ఇటు పక్కనేమో మన పళనిస్వామి ఏమో ఒక నాయకుడుగా ఉన్నాడు. కానీ ఏఐడిఎంకేలో ఎన్నడైనా సరే విజయ్కు మద్దతు చేద్దామనే కొంత వర్గం తయారైంది. షణ్ముఖం ఒక్కడే కాదు, షణ్ముఖంతో పాటు 20 మంది దాకా ఉన్నారంటున్నారు. ఎందుకంటే పళనిస్వామి ఎంత పట్టుకున్నా అది ఆగదు, ఒకటి జరుగుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళతో కలవకుండా సైద్ధాంతికంగా ఈ విజయ్ 2 విషయాల్లో కరెక్ట్ నిలబడ్డాడు. ఒకటి డబ్బు సారా వంచకుండా, రెండవది ఇప్పుడు ఏదైతే అవకాశం వచ్చినప్పుడు ఇటు అవకాశవాదిగా ఇటు చేరిపోతాడు. మాకు 20 మంది వస్తారు, 10 మంది వస్తారు, సరిపోతుంది, ఒక్క పార్టీ మద్దతు సరిపోతుంది అనుకుండా వేచి చూసిండు. పదవి పోతుందా అనుకున్నా సార్ నష్టం లేదు, న్యాయ పోరాటం చేద్దాం అనుకున్నాడు తప్ప ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానీ అది ప్రజలు గమనించారు. ఒకవేళ నీ ప్రభుత్వాన్ని పడేస్తే స్టాలిన్ అందుకని చాలా దూరం. స్టాలిన్ చాలా సీనియర్ నాయకుడు, తండ్రి వారసత్వంగా వచ్చిన వాడు. 97 ఏళ్ళు చనిపోయేదాకా కరుణానిధి ఆ పార్టీకి అధ్యక్షుడు కదా, ఏది మన డిఎంకే. కనుక తండ్రి వారసుడిగా చాలా విషయాలు గమనించుడు. ఆయన ఒక రకంగా క్రియాశీల రాజకీయాల్లో 30-40 ఏళ్ళు 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాడు. కనుక ఆయన గమనించి ఏం చేసిందంటే వ్యతిరేకత కనుక మొదలైంది, ఈ వ్యతిరేకత ఇంకా సునామీ లాగా మారుతుంది. ఒకసారి ఎన్టీ రామారావు గారు చూసారు కదా, 200 సీట్లతో మొదటి అధికారంలోకి వచ్చినాక అప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు తిరుగుబాటు తర్వాత నేను వెన్నుపోటాను తిరుగుబాటే అంటాది. చంద్రబాబు నాయుడు తిరుగుబాటే, ఆయన తిరుగుబాటే.
మన ఈ వెనుకోట తిరుగుబాటు అంటే మనం సగం చెప్పినట్టు అవుతుంది. కనుక వెంటనే మళ్ళీ ఎన్నికల తర్వాత ఇంకో సీట్ ఎక్కువ వచ్చింది, 201 సీట్ వచ్చింది. చూసింది కదా మీరు. అవును. అంటే కరెక్ట్ గా ఆ ఫిగర్ నిలబెట్టుకున్నాడు. అంటే ప్రజలు ప్రజాస్వామ్యం నిలబెట్టాలని ఇచ్చేసింది. ఒకవేళ విజయ్ని పడేస్తే మళ్ళీ ఖచ్చితంగా ఏం చేస్తుంది, డిఎంకేని పడేయాలనుకుంటే నన్ను మన బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ కేంద్రంలో ఉంది, ఇంకో 3-4 ఏళ్ళు ఉంటుంది, ఇంకో 3.5 ఏళ్ళు ఉంటుంది. కనుక బీజేపీ ఏం చేస్తుంది, వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టేస్తుంది. మళ్ళీ వెంటనే ఎన్నికలు పోతుంది 6 నెలలు ఆగి. ఆ ఎన్నికలు పోతే మన బీజేపీ కూడా కావాల్సింది అదే. అయితే పునారులు పోతాడు రెండోసారి పోతే, లేకుంటే మంచి మెజార్టీతో వస్తుంది, నష్టం ఉంది. అప్పుడు మనకు అవకాశం వస్తుంది కదా అనే మాట చెప్పొచ్చు. కనుక ఆచితూచి అడిగేస్తారు. అంటే రాజకీయ పరిణామాలు సోషల్ కెమిస్ట్రీ కదా శ్రీకాంత్, ఇది ఒక్కటే ఉండవు. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. ఈ ఎన్నికలో ఇట్లా వచ్చినాయి, వచ్చే ఎన్నికలు ఇట్లా రావాలని ఏం లేదు. అన్నాడు ఎంపీ కూటమి బ్రహ్మాండంగా రావచ్చు, లేకుంటే బీజేపీని గెలిపిద్దామని అనుకోవచ్చు. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ప్రతిపక్షాలు బిహేవ్ చేసేదాన్ని బట్టే ఉంటాయి. విజయ్ ఇబ్బంది పెడితే ఖచ్చితంగా విజయ్ విల్ బికమ్ అగైన్ కింగ్ అవుతాడు, హీరో. మళ్ళీ ఒకసారి మంచి హీరో అవుతాడు. విజయ్కి ఈసారి గట్టి మెజార్టీ ఇవ్వాలని అందరూ నిర్ణయించుకుంటారు. కాకపోతే విజయ్ వచ్చిన ఓట్లన్నీ కూడా పట్టణ ప్రాంతాలకు ఎక్కువ వచ్చినాయి, గ్రామీణ ప్రాంతాలు లేవు. గ్రామీణ ప్రాంతాలు ఇంకా మారలేదు. గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు పాత సాంప్రదాయ రాజకీయాన్ని పట్టించుకున్నారు. ఎందుకంటే వర్గాలు ఉంటాయి, చీలికలు ఉంటాయి. ఆ ఇల్లు ఈ ఇల్లు డిఎంకే అన్న డిఎంకే చీలికలు ఉన్నాయి. దాదాపు 50 ఏళ్ళ రాజకీయం కదా. కానీ పట్టణాలలో న్యూట్రల్ ఓటర్స్ బాగా మారింది కనుక విజయ్కి పట్టం కట్టింది. గ్రామాల్లో మార్పు అర్బన్ ఓటర్స్ తో పాటు యువత అదే అక్కడ యువత, అర్బన్ ఓటర్స్. ఇంకో మాట కూడా చెప్తాను, మన పోలిక చెప్పాలంటే కేజ్రీవాల్ 49 రోజులు పడేసింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఎట్లొచ్చిండు సునామీలా అవుట్ ఆఫ్ 67 సీట్స్ వచ్చింది. కాంగ్రెస్ కి ఒక్కటి రాలే, 3 సీట్లు బీజేపీకి, 67 సీట్లు మన ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. చూసింది కదా, అటువంటి పరిణామం వస్తుంది. ఇప్పుడు నేను 108 దగ్గర ఆగిండు, ఖచ్చితంగా 208 దాకా పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తమిళనాడు మారిపోయింది, తమిళనాడు రాజకీయాలు మారిపోయినాయి. తమిళనాడులో ద్రవిడ రాజకీయం ఇక లేదు. ఒక పంచకట్టు ప్రమాణ స్వీకారం నుంచి సూటు బూటు ప్రమాణ స్వీకారానికి వచ్చేసింది. సో కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ స్టైల్ని విజయ్ వే ఆఫ్ స్టైల్ కనిపిస్తోంది. సో చేంజ్ ఓవర్ చూపించినట్టే అనిపిస్తోందా? వేష భాషలు సమస్య కాదు, కానీ ద్రవిడ రాజకీయాన్ని రక్షిస్తాను. ఎందుకంటే తమిళ మొత్తం ప్రమాణ స్వీకారం మొత్తం చూడండి, తమిళమే భాష బాగా నడిపించింది కదా. రెండోది, ఎక్కడ కూడా సరే బీజేపీ మద్దతు పార్టీ కాదా విభేదం ఉంది నాకు, కానీ బీజేపీకి సంబంధించిన అంటే ఉత్తర భారతదేశంలో 2 స్రవంతులు ఉంటే బీజేపీ వైపు అన్నాడు పోలేదు కదా, పోకుండా నడిపించాడు. కనుక ద్రవిడ సాంప్రదాయాన్ని కొనసాగించింది. సూటు పూటిన ఉంది, పైన చేసుకున్నాడు, లింగ్ కట్టుకున్నాడు, అది కానీ అది జరిగింది. కాకపోతే ఎన్నికల ప్రచారంలో ఆహారం వేరుగా ఉంటుంది. చూసాను కదా మీరు, ఎన్నికల ప్రచారంలో లుంగి కట్టుకున్నాడు, అన్ని రకాలు చేసిండు. లుంగి కట్టుకుని లంగి కట్టుకుని కూడా చేసిండు. రామరాజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు చేసిండు, చేయలేదంటారు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా సూటు పూట వేసుకొచ్చిన ఇంకా అనుభవ రాహిత్యం వల్ల ఏమైందంటే, గవర్నర్ గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చదవంటే వేరే ముచ్చట మాట్లాడింది. ఆయన మాట్లాడి సర్దుకున్నాడు. మళ్ళీ గవర్నర్ గారు కూడా ఎక్కడ ఆపలేదు. తర్వాత వెంటనే అసలు ప్రమాణ స్వీకారం చదవమని చదివిండి. అంటే కొంత అనుభవ రాహిత్యం కనపడుతుంది. ఇప్పుడు ఈ సూటిగా పోయే మనస్తత్వాలకు 2 ఉంటాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కనుక నేనే కేంద్రం నేను అన్నట్టు ఈయన కూడా అదే అన్నాడు. ఆ మాట డైరెక్ట్ అన్నాడు. ఎన్టీ రామారావు ఎక్కడ అన్నాడు, విజయ్ ద పవర్ సెంటర్ కావద్దు. నేనేమంటా అంటే పార్టీ ఇస్ ద పవర్ సెంటర్ కావాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇస్ ద పవర్ సెంటర్ కావాలి. నేను కూడా కాదు అన్నాడు. అది కూడా అంటున్నాడు. ఏంటంటే మొదలైనాడు ఏంటంటే, నేను గొప్పవాడిని కాదు, నేను మానవ మాత్రుడే, నేను దేవుడిని అంతకంటే కాదు, మీరు ఒక్కడిని నేను అని కూడా చెప్పుకున్నాడు మొదట్లో. అక్కడ మొదలుపెట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి తమిళనాట 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి విజయ్ సెక్రటేరియట్లో తన సీట్లో కూర్చున్నారు. ఇక ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏంటి పరిస్థితి ఏంటి, ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేసి ఉన్నదే చేస్తాం, నిజాలే మాట్లాడతాం అని చెప్పేసి ఒక కొత్త ప్రజా పాలనకు ది టైమ్ హ్యాస్ స్టార్టెడ్ అంటూ టైంని చూపించి మరి కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. చూడాలి విజయ్ పరిపాలన ఎట్లా ఉండబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్.